అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనమంట ఇంకనూ పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తల్లికి ఒక కుమారుడు ఉండేవాడంట. ఆమె ఒక కన్ను లేదంట. ఆమెకి కన్ను లేదు, గుడ్డ. అయితే ఆమె భర్త యాక్సిడెంట్ చనిపోయాడంట. ఇంకా ఆ కుమారుడిని ప్రాణంగా పెంచుకున్నదంట. ఇంకా నాకెవరు లేరు, నా ప్రపంచం నా బిడ్డని ఆ బిడ్డను పెంచుకున్నదంట. ఆమె పాచి పనులు చేసి, చాలా ఏళ్లలో పాచి పనులు చేసి ఆ బిడ్డను ఏం చేసింది, కష్టపడి సాకింది. నా బిడ్డ ఈదు బడిలో చదవకూడదు, నా బిడ్డ మంచి ప్రైవేట్ స్కూల్లో చదవాలని చెప్పి ఆ బిడ్డని పెద్ద స్కూల్లో జాయిన్ చేసిందంట. సరే, ప్రతిరోజు ఆమె ఉదయాన్నే లేసేది, బాబు క్యారేజ్ పెట్టేసేది, రెడీ చేసేది. ఆమె ఎక్కడికి వెళ్ళేది, పాచి పనులకి వెళ్ళేదంట. వెళ్తా ఉంటే ఒక రోజంట ఆమెకి కొంచెం అనారోగ్యంగా ఉంటే క్యారేజ్ పెట్టలేకపోయిందంట. క్యారేజ్ పెట్టలేకపోతే సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నదంట. ఆ తర్వాత ఆమెకు అనిపించిందంట, అయ్యో బాబు ఈరోజు స్కూల్కి వెళ్ళాడే, నేను క్యారేజ్ పెట్టలేదు కాబట్టి నేనేం చేయాలా, బాబుకి ఏదన్నా ఎత్తుకొని పోయేద్దామని చెప్పి బయట ఒక బిర్యానీ పొట్టలో కొనుక్కొని బాబుకి ఎత్తుకోపోయేద్దామని స్కూల్ కాడి దగ్గరికి వెళ్ళిందంట. స్కూల్ దగ్గరికి వెళ్తానంట. ఆ పిల్లడు దూరం నుంచి చూడంగానే అమ్మో ఏమి వచ్చేస్తా ఉంది, ఇక్కడ నా పొరుగు పోద్దని అనుకుంటా ఉందంట. అక్కడికి వచ్చి పలానా రవి కావాలి నాకు, మా బాబండి రవి కావాలంటే అక్కడ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. ఆవిడెవర్రా నిన్ను పిలుస్తా ఉంది అని అంటే ఆ అబ్బాయి చెప్పాడంట, ఆమె మా ఇంట్లో పని మనిషి అని చెప్పాడు. ఏం చెప్పాడా బాబు, మా ఇంట్లో పని మనిషి అని తెలియక ఆమె చాలా బాధేసి ఆ బిర్యానీ పట్లం ఆ బాబుకి ఇచ్చేసి సరే బాబు వెళ్ళొస్తానని చెప్పి వచ్చేసి దావంతా ఏడ్చుకుంటా వచ్చిందంట. దావంతా కూడా ఏడ్చుకుంటా వచ్చి ఇంటికాడ కూర్చొని ఏడ్చుకుంటా రావాలోడు వాడిని అడగతానని అనుకొని అడిగిందంట. అడిగితే అసలు అడగబోయేటప్పటికే అడగాలని లేచిందంట. ఆ అబ్బాయి అంట బ్యాగ్ ఇసురు కొట్టేసి నేను ఎవరు రమ్మన్నారు నా స్కూల్ కాడికి అని అడిగాడంట. ఆమెని బిత్తరపోయి చూస్తుందంట. ఏం బాబు నువ్వేం తినలేదని కదా నీకు తెచ్చానంటే అప్పుడు ఆ బాబు అంటాడంట, గుడ్డు కన్ను వేసుకొని ఒక కన్ను గుడ్డు కన్ను నీకు, నేను ఎంత పెద్ద స్కూల్లో చదువుతున్నానో నీకు తెలుసు, నా ఫ్రెండ్స్ అంతా ఎగతాళి చేస్తారు. ఫ్రెండ్స్ ఏం చేస్తారంట, ఎగతాళి చేస్తారు, వీళ్ళు ఎవరు రమ్మన్నారు అసలు ఇక్కడికి అని ఆ బాబు ఆమెని గద్దిస్తున్నాడంట. ఆమంట ఏడ్చుకుంటా, అవునే బాబు నేను గుడ్డిదాన్ని కదా, నిజమే బాబు నేను వచ్చుండకూడదు, ఇంకెప్పుడు రానులే బాబు అని చెప్పిందంట. సరే ఆ నోట ఈ నోట పిల్లలకి ఏం తెలుస్తుంది, ఫ్రెండ్స్కి ఆమె తల్లి అని తెలిసిపోయింది. ఇంకా ఆ పిల్లకాయలంట రోజు ఒరే ఆ గుడ్డామ కొడుకు వచ్చాడని ఎగతాళి చేసేదంట. ఆ బాబుకి చాలా బాధేసి వాళ్ళ అమ్మని అడిగాడంట, మమ్మీ నేను ఆ స్కూల్లో చదవను, నన్ను ఏదన్నా హాస్టల్లో చేర్పించేసి అని చెప్పి హాస్టల్లో జాయిన్ అయిపోయాడు. సరే హాస్టల్లో జాయిన్ అయిపోయాడు కదా, ఇంకా బాగా చదువుకున్నాడంట. ఈ నెల డబ్బు పంపించేదంట. మంచి స్కూల్లోనే, అంటే స్కూలు ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో స్కూళ్ళు ఉంటాయి కదా, అక్కడే చేర్పించి ఆమె పాసి పని చేసిన డబ్బు అంతా కూడా ఆ బాబు పంపించేదంట. ఆ బాబు అనుకున్నాడంట, నువ్వు ఎప్పటికీ ఆ స్కూల్ దగ్గరకు వచ్చినా కానీ అక్కడ మానేస్తాను చదువు అంటున్నాడంట. కాబట్టి ఆమె భయపడి ఎక్కడికి పోయేది కదా, డబ్బు మాత్రమే పంపించేదంట. ఆ డబ్బు వాడుకునేవాడంట. పెద్దవాడైనాడంట. పెద్దవాడైతే మంచిగా ఉద్యోగం సంపాదించేశాడు. ఉద్యోగం సంపాదించిన తర్వాత అనుకుంటున్నాడంట, ఈ బిడ్డ మొక్క చూడకుండా ఇంక నేను సిటీలో సెటిల్ అయిపోవాలా, ఈ గుడ్డవని ఇంకెప్పటికీ చూడకూడదు, ఆమెను చూస్తేనే అసహ్యం పడుతూ ఉంటుంది అని చెప్పి ఆ బాబు ఏం చేశాడంటే పెద్ద ఇల్లు కొనుక్కున్నాడంట. మంచిగా అన్ని కొనుక్కున్నాడంట. బైక్ కొనుక్కున్నాడంట, కారు కొనుక్కున్నాడంట, వివాహం చేసుకున్నాడంట.
మంచి జీతం వస్తుందంట ఆ అబ్బాయికి. అన్నీ చేస్తూ వాళ్ళ తల్లికి ఒక్క మాట కూడా చెప్పకుండా వివాహం చేసుకొని 2 పిల్లలు కూడా పుట్టేశారట. ఆమె బాగా వృద్ధురాలైపోయిందంట. ఆమె దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు కదంట, ఒక్క రూపాయి కూడా ఆమె పంపేవాడు కాదంట. అసలు ఎలా ఉందో చూడడానికి కూడా ఆ ఊరికి వచ్చేవాడే కాదంట. అప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు ఇంకా నేను ఉంటానో ఉండనో తెలీదు, ఒకే ఒక సూర్యుల్ని నా కొడుకును కంటార చూసి నేను చనిపోతాను అని అనుకొని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ సిటీకి వెళ్ళిందంట. అమ్మాయినంట ఆ బాబుంటే తెలుసు కానీ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. అప్పుడు పోయి డోర్ కొట్టిందంట. కొట్టగానే వాళ్ళ బాబు వాళ్ళ పాప వచ్చి తలుపు తీశారంట. తలుపు తీయంగానే అప్పుడు ఆ పిల్లలంటే ఎవరండి మీరు అని అంటే, అమ్మా ఒక్కసూరి మీ డాడీని పిలిస్తే నేను చూసి వెళ్ళిపోతాను అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చాడంట. అమ్మో ఈ గుడ్డిది మళ్ళా వచ్చేసింది, నా పిల్లలకి మా అమ్మ గుడ్డిదని తెలిస్తే నన్ను ఎంత అసహించుకుంటారు, నా భార్య ఎంత అసహించుకుంటే చిచ్చని, ఎవరు నువ్వు, ఇక్కడ భిక్షం లేదేమో లేదు, వెళ్ళిపో అని చెప్పి కఠినంగా తరివేశాడంట. కఠినంగా తరివేస్తే ఆమె ఏడస్తా ఆ గేట్ల కాడ నిలబడుకొని చూస్తా ఉందంట. ఆ గేట్ల కాడకు సరే తరివేద్దామని వచ్చాడంట. బాబు ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఏంటి అంటే, బాబు ఇంతగా నన్ను ఆశ్రయించుకుంటున్నావు ఎందుకని అడిగితే, నువ్వు గుడ్డిదానివి. ఎవరు నువ్వు? గుడ్డిదానివి. నువ్వు నీ రూపం చాలా అసహ్యంగా ఉంటుంది కాబట్టి నువ్వంటే నాకు అసహ్యం. నేను దగ్గర పెట్టుకుంటే నన్ను అందరూ అసహ్యించుకుంటారు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నన్ను మనశ్శాంతిగా వదిలి అని అంటున్నాడంట. అసలు నాకు ఈ గుడ్డితనం ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అని అడిగిందంట. నాకెడ తెలుస్తుంది, నువ్వు గుడ్డితనం అయితే నాకెడ తెలుస్తుందని ఆ బాబు అడుగుతున్నాడంట. బాబు నేను పెళ్లి కాకముందు చాలా సౌందర్యంగా ఉండేదాన్ని, చాలా బాగుండేదాన్ని. దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు, నన్ను ప్రేమించే భర్తనిచ్చాడు. నాకు వివాహం అయిన తర్వాత నేను చాలా బాగుండేదాన్ని కాబట్టి మీ డాడీ కూడా నన్ను చాలా బాగా ప్రేమించేవాడు. ఒక సూరి మీ డాడీ నువ్వు నేను బైక్లో వెళ్తా ఉంటే యాక్సిడెంట్ జరిగింది బాబు. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ నాన్న అక్కడికక్కడికే చనిపోయాడు. నీకు ఒక కన్ను పోయింది బాబు, నీకు ఒక కన్ను పోయింది. నాకేమీ కాలేదు, నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి. అందరూ నీ పరిస్థితిని చూసా చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, అరే గుడ్డోడు అని నేను హేళన చేస్తుంటే, ఎగతాళి చేస్తుంటే నేను అనుకున్నాను ఆ గుడ్డితనం మీద నేనే భరిస్తాను, నా కన్ను నా కుమారుడికి ఇస్తాను, ఆ గుడ్డితనం మీద నేనే అనుభవిస్తాను, నాకు మరో పెళ్ళి నాకు వద్దు, నా బిడ్డే నా ప్రపంచం అని ఆపరేషన్ చేసి నా కన్ను నీకు పెట్టాను నాయన. కాబట్టి నువ్వు సౌందర్యంగా ఉన్నావు, నేను అంత విహారంగా ఉన్నాను అని చెప్పిందంట. అప్పుడు ఆ బాబుకి అర్థం కాలేదు, ఏంటి ఇంతకాలం నీ కన్ను పెట్టుకొని నేను తిరుగుతున్నానా, నువ్వు ఇంత అసహ్యంగా అయిపోవడానికి కారణం నీ కన్ను నాకు ఇచ్చావా, అయ్యో నాకు తెలియదే అని ప్రలాపించాడంట. ఆ అబ్బాయి ప్రలాపించి, అమ్మా నా తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించమ్మా, రామ్మా మన ఇంటికి వెళ్దాం, నేను అందరికీ పరిచయం చేస్తానమ్మా, నీకు మంచి గదిస్తానమ్మా, దాంట్లో ఏసీ కూడా పెడతానమ్మా, రామ్మా నేను గౌరవంగా చూసుకుంటానమ్మా, నన్ను క్షమించమ్మా అంటే ఆ తల్లి చెప్పిందంట, వద్దు బాబు వద్దు, నన్ను నువ్వు చూడకపోయినా పర్వాలేదు కానీ నా విడితనాన్ని బట్టి నన్ను అసహించుకోబాకయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందా? దేవుడు కూడా అంటున్నాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు అంట మనల్ని ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసయ్య మన కొరకు ఏమైపోయాడు, చనిపోయాడు. ఆయన చనిపోవాల్సిన పాపమేమి ఆయన దగ్గర లేదు, పరలోకాన్ని విడిచాడు. ఎవరి కొరకంటే మనం అందరం అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్న
వస్తున్న మహిమ పొందలేకపోతున్నాం కాబట్టి విడిచిపెట్టిన భాగ్యం విడిచిపెట్టి ధవల సింహాసనముని విడిచిపెట్టి దీనుడుగా రిక్తుడుగా భూమి మీదకి దేవుడు ఎలా వచ్చాడు? దిగొచ్చాడంట. ఒక నరుడుగా వచ్చాడంట. మనందరి పాపాల కొరకు, మనందరి శాపాల కొరకు ఆయన ఏమైపోయాడు? కలువరి శిలువలో బలైపోయాడు. కలువరి శిలువలో ఏమైపోయాడు? బలైపోయాడు. మరి యేసయ్య మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే తన కుమారుడు తను ఎంత ఆశ్రయించుకున్నా తల్లి ఏం చేస్తుంది? ప్రేమిస్తూనే ఉంది, ప్రేమిస్తూనే ఉంది. చివరికి ఆ బాబుకి ఆ బిడ్డే అవిటివాడు. ఆ తల్లి కన్ను ఆ బిడ్డకు పెట్టినని తెలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ తల్లి క్షమించేసింది, నాయనా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటావు, నువ్వు ఎక్కడున్నా బాగుండాలి నాయనా అని చెప్పి తన ఊరికి వెళ్ళిందంట. మరలా ఊరికి వెళ్ళాడంట. భార్యని పిల్లల్ని తీసుకొని వెళ్ళి, మా అమ్మ ఎంత త్యాగం చేసింది, నేను ఎన్నో సూర్లు ఆశ్రయించుకున్నాను, మా అమ్మని స్వీకరించుకున్నాను. మా అమ్మ అని పరిచయం చేయడానికి ఎవరికి పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు. అయ్యో ఇలాంటి త్యాగమూర్తినా నేను ఆశ్రయించుకున్నది. అలాగే మనం ఎన్నో సూర్లు యేసు ప్రభువును మనము తిరస్కరించేస్తుంటాం, ఎన్నో సూర్లు బాధ పెట్టుంటాం. అవును కదా? ఏసే మాటలు ఉండవేమో మనం, అయినా మనం లేసే ఏం చేస్తాడు? ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ప్రేమ మన ఎల్లడ పరుస్తున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా, ఈ భూమిలో, ఈ భూ ప్రపంచంలో ఏ ప్రేమ కన్నా ఒక స్వార్థం అనేది ఉండవచ్చు. కానీ యేసయ్య ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. నిస్వార్థమైనది యేసు ప్రేమ. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించారు.